గుడ్ మార్నింగ్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సింటి సీటన్. ఇప్పుడు లైవ్లో చార్ట్ చూస్తున్నారు. మన బీఈఏలో బాగా తిరగడానికి ప్రస్తుతం 391.40 ఉంది. ఇప్పుడు ఇందాక 392 పోయింది. మీకు చార్ట్ పరంగా ఫండమెంటల్ పరంగా రెండు ఒకే ఉన్నది. సో మీకు టెక్నికల్గా ఫండమెంటల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఐఎమ్ నాట్ సర్వీస్ అడ్వైజర్ అండ్ ఇది బయింగ్ సేలింగ్ రికమెండేషన్ కాదని గుర్తించండి. సో టెక్నికల్గా ఇప్పుడు బాగుంది. ఇది ఆల్మోస్ట్ ఓవర్బాట్గా ఉంది. RSI 86 ఉంది. అండ్ మన అన్ని మూవింగ్ అవరేజెస్ అంటే 20 days, 50 days, 100 days, 20 days పైనే ట్రేడ్ అవుతుంది చాలా నుంచి. సో ఒక రకంగా చూస్తే చాలా పీక్లో ఉన్నట్టు. బట్ ముందు మనకు ఈ పాకిస్తాన్, ఇండియా మూలంగా ఈ సంస్థకు చాలా ఆర్డర్స్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ముందు దీనికి చాలా టార్గెట్ 500 ఉంది. బట్ ఈ షేర్ బై అండ్ డిప్స్ కింద తీసుకోండి. ఎంత తగ్గితే అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 100 షేర్లు చూసిన వాళ్ళు 20 షేర్లు వీలైన వరకు మీ అమౌంట్ బట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,86,068 crores. ఇది హైయెస్ట్ 390 పోయింది. అంటే ఈరోజు ఇప్పుడే ఇందాక పోయింది 392, లోయెస్ట్ 230. దీని పీఈ ఎక్కువ ఉంది, ఎందుకంటే హైయెస్ట్ పోయింది కానీ పీఈ 54 ఉంది. ROC అండ్ ROE బ్రహ్మాండంగా ఉంది. ROE 29 ఉంది. ROC 39 ఉంది. దీని క్యాపిటల్ వరకు 732 అండ్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 5,321 crores సంపాదించింది. అంటే 7 రేట్లు సంపాదించింది. అంటే ముందు మంచిగా కావటానికి ఉంది. దీని టార్గెట్ ఇప్పుడు 500 పెట్టుకొని లాంగ్ రన్ పెట్టుకొని ఈ షేర్ తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ కింద చేసుకుంటూ పోతే లాభాలు వస్తుంటుంది. ఒక పెరిగినప్పుడు మీరు ఉన్న షేర్లో 50% అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కూడా మీరు దృష్టి సారించండి. అండ్ ఇట్ ఈస్ మళ్ళీ ఒకసారి చెప్పిన ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండ్ కాదని గుర్తించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్.